డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good morning, all of you. Hello. Voice is clear, guys? My voice వినపడుతుందా? Please confirm. Sharada? Yeah. Done, guys. Okay, last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Clear? Okay, done, guys. సార్ చెప్పు. అది పార్షియల్ పేమెంట్ అవ్వలేదు సార్. నాకు స్టాండర్డ్ పేమెంట్ చేశాను, పార్షియల్ పేమెంట్ అవ్వలేదు. అదే నిన్న మీరు ఒక అమౌంట్ ఎంటర్ చేస్తే అవ్వలేదు కదా, సేమ్ అలాంటిదే వస్తుంది. తగ్గించు లేదంటే పెంచు, అంతే కదా. సార్ పార్షియల్ పేమెంట్ కి రెసిడ్యువల్ పేమెంట్ కి డిఫరెన్స్ ఏంటనేది నాకు అర్థం కాలేదు సార్. అంటే మొత్తం అమౌంట్ పే చేయకుండా కొంచెం పెండింగ్ ఉంచడమే కదా అది రెండు. మరి ఆ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అనేది తెలియలేదు సార్ నాకు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. Now it is okay. Yeah. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ 1, ఓకే, ఇక్కడ 100% ఉంది. 100% లో 90% క్లియర్ చేయడం, దాన్ని పార్షియల్ పేమెంట్ ఉంది. ఓకే, సో 100% లో 90% అమౌంట్ క్లియర్ చేయడం, దాన్ని పార్షియల్ పేమెంట్ అంటాం. మిగతాది ఎంత ఉంది? 10% ఉంది. మిగతా ఎంత ఉంది? 10% ఉంది. ఈ 10% లో 5% క్లియర్ చేయడం, దీన్ని ఏమంటారు? రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. అర్థమైందా మీనింగ్? అర్థమైందమ్మా? అంటే 1 lakh అమౌంట్ లో 90,000 క్లియర్ చేయడం అంటే ఏంది? ఇంకా జస్ట్ ఒక 10% అమౌంట్ మాత్రమే పెండింగ్ ఉండడం, అది పార్షియల్. అంటే 90% అమౌంట్ క్లియర్ చేస్తున్నాం, సో దాన్ని పార్షియల్ అంటారు. ఆ 10% ఏదైతే ఉందో ఆ 10% లో హాఫ్ అమౌంట్ క్లియర్ చేయడాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటాం. ఓకే, సో అది అంటే 10% అది 90% పే చేయాలా, లేకపోతే 70-80 అట్లా చేయడానికి లేదా? ఎంతైనా చేయొచ్చమ్మా, జస్ట్ డిఫరెన్స్ అర్థం అవడానికి అంతే. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థం అవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఒక ఇన్వాయిస్ ఉంది, 20,000 ఒక ఇన్వాయిస్ ఉంది, 30,000 ఇన్వాయిస్ ఉంది. ఈ రెండు ఇన్వాయిస్ క్లియర్ చేయి, ప్రాబ్లం ఏముంది? అంత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది? 60,000 ఉంది. 60,000లో నువ్వు 40,000 క్లియర్ చేయి, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. అట్లనే చేయొచ్చు. 2 ఇన్వాయిస్ క్లియర్ చేయొచ్చు, ఒక ఇన్వాయిస్ పెట్టచ్చు. ఆ ఒక ఇన్వాయిస్ లో మళ్ళీ హాఫ్ అమౌంట్ క్లియర్ చేయొచ్చు, రెసిడ్యువల్. ప్రాబ్లం లేదు, జస్ట్ మీకు అర్థం అవడానికి, అట్లా డిఫరెన్స్ అర్థం అవడానికి. ఓకే, యా. నెక్స్ట్ వన్ వచ్చేసి వెండార్ క్యాష్ డిస్కౌంట్ అండి. వెండార్ క్యాష్ డిస్కౌంట్. ఓకే, ఈ వెండార్ క్యాష్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, స్మాల్ డెఫినేషన్ చూడండి. క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ an item for purchase
ఓకే, ఇక్కడ మనకి సేల్ బదులు పర్చేజ్ వస్తుంది. ఓకే, అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఇస్ మేడ్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెండర్ దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసిన తర్వాత 1 lakh పర్చేజ్ చేసింది అనుకుంటే, లేదంటే 50,000 పర్చేజ్ చేసింది ఒక వెండర్ దగ్గర నుంచి. ఓకే ఓకే, ఇప్పుడు వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది కాబట్టి, సో మన బిజినెస్ కి కంపల్సరీగా వెండర్ అనేవాడు మనకి ఏం చేయాలి, డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎంత పర్సెంటేజ్ ఇస్తాడు డిస్కౌంట్? ఓకే, దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, పర్చేజ్ చేస్తున్నాం అప్పుడు మనకి డిస్కౌంట్ వస్తుందంటే దాన్ని ఏమంటారంటే క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు. ఇది మనకి ఇన్కమ్ అవుతుంది. అది వెండర్ అంటే ఇన్కమ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, 50,000కి మనం పర్చేజ్ చేసాం, దాంట్లో 3%, 5%, 4% డిస్కౌంట్ ఇస్తాడు. అంటే ఈ 5,000 డిఫరెన్స్, 5,000 డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి, ఇంకా రిమైనింగ్ ఎంత పే చేయాలి మనకు? మనం వెండర్కి ఎంత పే చేయాలి? 45,000 పే చేయాలి. ఈ 5,000 ఏమవుతుంది మనకి? ఇన్కమ్ అవుతుంది. ఈ 5,000 మనకి వెండర్ ఇస్తున్నాడు కాబట్టి మన బిజినెస్ కి అది ఇన్కమ్ అవుతుంది. అదే సేల్స్ చేసామనుకోండి, మనం డిస్కౌంట్ ఇస్తామనుకోండి, మనకు అది ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా కూడా మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్ దగ్గర పర్చేజ్ చేస్తున్నప్పుడు, సో టోటల్ అమౌంట్ 50,000 లేదంటే 1 lakh పర్చేజ్ చేశామనుకోండి, అప్పుడు వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇస్తారు. వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారంటే అది మనకి ఇన్కమ్ అవుతుంది. అదే మనం సేల్ చేస్తున్నాం కస్టమర్కి, కస్టమర్ డిస్కౌంట్ అడిగాడు, సో మనము డిస్కౌంట్ ఇస్తున్నాం కస్టమర్కి, అంటే అదేంటి మనకు ఎక్స్పెన్స్ అవుతుంది. సేల్స్ లో ఇస్తే ఎక్స్పెన్స్, పర్చేజ్ లో వస్తే మనకి ఇన్కమ్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు FS00లో కాన్ఫిగరేషన్ స్టెప్స్ వెళ్తే, FS00లో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ ని చేసుకోవాలి. ఆ చేసిన జిఎల్ ఏదైతే ఉంటుందో అది OBXU లో బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. తర్వాత ఇప్పుడు XK02లోకి వెళ్ళి 0001 ఇచ్చి ఉంటాం మనం, ఇమీడియట్ పేమెంట్ టర్మ్స్, దాన్ని తీసేసి 0002 పెట్టాలి, మార్చాలి. సో మార్చినప్పుడు అక్కడ కొన్ని డిస్కౌంట్ రేట్స్ ఉంటాయి. మనకు వెండర్కు ఉన్న రిలేషన్ బట్టి ఆ డిస్కౌంట్ పర్సంటేజెస్ అనేది వాళ్ళు ఇస్తారు మనకి. ఓకే, సో తర్వాత FB60లోకి వెళ్ళి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. తర్వాత చూడాలంటే FBL1Nలోకి వెళ్ళి వాటిని చూస్తాం. తర్వాత క్లియర్ చేయాలంటే F-53లోకి వెళ్ళి క్లియర్ చేస్తాం. సో ఇది టోటల్ గా వెండర్ క్యాష్ డిస్కౌంట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు, ఆ వెండర్స్ మనకు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అది మన బిజినెస్ కి ఇన్కమ్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి FS00 వెళ్తున్నాం. అదర్ ఇన్కమ్ కదా. సో చూడండి, ఇది BMW1 ఉంది. అంటే నేను నైట్ క్లాస్ చెప్తాను కదా, సో వాళ్ళ బిజినెస్, వాళ్ళ కంపెనీ. మన కంపెనీ ఏంది? KAL1. ఇప్పుడు నేను దీన్ని మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి గైస్? ఓబీ నేను 57 కంపెనీ లైవ్ పోవాలి సార్. ఫస్ట్ Tolerance group ఎక్కడ change మార్చాలండి? నేను ఫస్ట్ కంపెనీ ఓబీ 57 OB57. వెరీ గుడ్. ఫస్ట్ మనం మల్టిపుల్ కంపెనీస్ ఏదైనా చేస్తున్నామంటే /N OB57 మా. మీరు కూడా మల్టిపుల్ 2-3 కంపెనీలు మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మార్చాల్సింది OB57 లో మార్చాలి. మీ FI యూజర్ ఉంటుంది కదా, SAP మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇస్తారు కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని ఇక్కడ మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది నేను నైట్ చెప్పే క్లాస్ సంబంధించిన కంపెనీ. ఇప్పుడు మీ కంపెనీ మార్చాలి. నేను KAL1 సేవ్ చేయండి. ఇక్కడ మారిందంటే అన్ని చోట్ల మారుతుంది. ఇప్పుడు /FS00. FS00 యా, ఇప్పుడు BMW ఉంది కదా, ఇప్పుడు KAL1 లోకి రావాలి కదా. అప్పుడు ఇక్కడ చూడండి, చేంజ్ కంపెనీ కూడా ఉంది కదా, ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చి KAL1 పెట్టండి.
ఓకే. ఇప్పుడు ఇంతవరకు బిఎండబ్ల్యూ ఉన్నది కదా, అది వెళ్ళిపోయి KL1 కి సంబంధించిన జిఎల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. వచ్చినాయి ఇక్కడ కంపెనీ కోడ్ KL1 వచ్చిందా? చూడండి, జస్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి దీని మీద, ఆటోమేటిక్గా కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసింది. చూడండి, బిఎండబ్ల్యూ వెళ్ళిపోయింది. ఇక్కడ కంపెనీ కోడ్ KL1. అదే మళ్ళీ బిఎండబ్ల్యూ రావాలనుకోండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి బిఎండబ్ల్యూ1 ఇచ్చారు. వచ్చిందా? మళ్ళీ బిఎండబ్ల్యూ1 అని చూడండి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి, మారిపోయింది. చూడండి ఇక్కడ బిఎండబ్ల్యూ ప్రైవేట్ లిమిటెడ్. సో అలా ఆ కంపెనీలో కావాలంటే ఆ కంపెనీలో వెళ్ళొచ్చు, ఈ కంపెనీ కావాలంటే ఈ కంపెనీలో వెళ్ళొచ్చు. ఇలా. ఓకే, ఇప్పుడు మనం క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఒక జిఎల్ని క్రియేషన్ చేయాలి. ఇక్కడ నేను డిస్కౌంట్ రిసీవ్డ్ అని ఆల్రెడీ ఒక జిఎల్ చేశాను. మళ్ళీ ఒకటి చేద్దాం, ఏమవుతుంది? కాపీ. అక్కడ ఓన్లీ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చేసా, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అని చేస్తా. అదర్ ఇన్కమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్, ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్, కంట్రోల్-C, కంట్రోల్-V. రిమైనింగ్ అన్ని సేమ్. కంట్రోల్ డేటా, INR, లైన్ రేట్ అండ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని ఎక్కడ అసైన్ చేయాలి? OBXU లో అసైన్ చేయాలి. OBXU /N OBXU. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీ కంపెనీ తీసుకోండి. సో పోస్టింగ్ కి ఎస్, అకౌంట్, ఎంటర్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, సేవ్. నెక్స్ట్ XK02 /N XK02. వెండర్స్ ని సెలెక్ట్ చేయండి. BMW IT సొల్యూషన్స్, వరా ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ టాలీ సొల్యూషన్స్. అందరికి ఇవ్వాలంటే అందరికీ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇవన్నీ సెలెక్షన్ చేసుకోవాలి కదా, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయండి. ఎంటర్, 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 ఎంటర్. ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి మా, అంటే మన బిజినెస్ పర్చేజ్ చేసిన తర్వాత విత్ ఇన్ 14 days లోపల అమౌంట్ పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తామన్నారు. అదే 30 days లోపల మనం డబ్బులు పే చేస్తే 2%. ఒకవేళ 40 days 45 days అంటే అసలు ఏమి ఇవ్వరు. ఇక్కడ 0002 ఉంది, 0003 ఉంది. ఇవన్నీ ఏంటి, మనకు వారికున్న రిలేషన్ బట్టి వాళ్ళు మనకి ఇచ్చే పర్సంటేజ్. ఎంతనే ఇవ్వచ్చు. మీరు రెగ్యులర్ కస్టమర్ అయ్యారనుకోండి, మీరు ఇంకా ఎక్స్ట్రా ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేను విత్ ఇన్ 14 days 3% క్యాష్ డిస్కౌంట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. 0001 తీసేసాను, 0002 పెట్టాను. సేవ్ చేయండి. సో చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్. ఇలా ఎంతమంది వెండర్స్ ఉంటే అంతమంది వెండర్స్ కి ఇవ్వచ్చు. వరా ప్రైవేట్ లిమిటెడ్. ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు AB60కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఒక వెండర్ 50% అన్నాడు మా. ఓకే, 50% అని చెప్పాడు కదా, 3% డిస్కౌంట్ ఎంత అవుతుంది? ఈక్వల్
50,000 ఇంటూ 3%, 1500 డిస్కౌంట్ ఇచ్చారు. ఇంకా ఎంత పే చేయాలి మనం? ఈక్వల్ 50,000 మైనస్ 1500. మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 48,000. ఓకే, ఫస్ట్ FB60లోకి వెళ్ళి 50,000తో ఒక ఇన్వాయిస్ పాస్ చేద్దాం. /n FB60. చూడండి మా కంపెనీ కోడ్ ఇక్కడ మీరు చూడండి, కంపెనీ కోడ్ ఏది ఉంది అనేది గమనించాలి. ఒకవేళ BMW ఉంది అనుకోండి, కంపెనీ కోడ్లోకి వెళ్ళి మార్చుకోవాలి. ప్రజెంట్ ఏ కంపెనీలో ఉన్నాం అది. వెండర్ని సెలెక్ట్ చేయండి. BMW IT సొల్యూషన్స్. టుడే డేట్ ఇవ్వండి. $50,000 vendor invoice, purchase account, $50,000 టుడే డేట్ ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ ఎంటర్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్, సిమ్యులేట్, సో BMW IT సొల్యూషన్స్ అండ్ 40 పర్చేజ్ అకౌంట్ సేవ్ చేయండి. డాక్యుమెంట్ 1007 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. దీన్ని చూడాలంటే FBL1 నెలకి వెళ్ళాలి. BMW IT సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్. సో ఎంత అండి? 50,000 ఉంది. ఓకే, ఈ 50,000 మీద 3% డిస్కౌంట్ అంటే 1500. సో మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత? టోటల్ 48,500 పే చేయాలి. సో ఇప్పుడు F-53కి వెళ్దాం. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F-53 పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్. టుడే డేట్ ఇవ్వండి. KZ వెండర్ పేమెంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. SBI బ్యాంక్. ఇక్కడ నేను 48,500 ఇస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్, పార్టీని సెలెక్ట్ చేయండి. BMW IT సొల్యూషన్స్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. చూడండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 48,500, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 1,500. ఇక్కడ చూడండి, గ్రాస్ అమౌంట్ 50,000 ఉంది. క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాము మనం? ఎంత ఇచ్చారు వాళ్ళు? మనకి 1500 ఇచ్చారు. ఓకే, మైనస్ 1500 ఇవ్వండి. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ వల్ల ఒకసారి ఇవ్వండి. చూడండి, అమౌంట్ మ్యాచ్ అయిందా? కింద 48,500, 48,500, నాట్ అసైన్డ్ 00. సేవ్ చేయండి.
క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఓపెన్ చేయండి, వాల్యూ డేట్ ఇవ్వండి. సో తర్వాత వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, సేవ్ చేయండి. క్లియరా? ఇప్పుడు 50,000తో అమౌంట్ క్లియర్ అయిందా, 48,500తో క్లియర్ అయిందా చూద్దాం. ABL1 L-లోకి వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్, నో ఐటమ్స్ సెలెక్టెడ్. ఓకే, ఇప్పుడు క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి, టుడే డేట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్. చూడండి 50 అమౌంట్ క్లియర్ అయింది, కానీ అక్కడ పే చేసిన ఎంత మనం 48,500 పే చేస్తాం, కానీ ఇక్కడ అమౌంట్ క్లియర్ అయింది మాత్రం 50,000 చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ కు సంబంధించిన కాన్ఫిగరేషన్ సెటప్ ఇలా చేయాలి. ఓకే, ఇప్పుడు నేను 1 lakh పోస్ట్ చేస్తున్నాను, /FB60 సేమ్ పర్సన్ తీసుకుంటున్నాను. $1 lakh. Simulate, save, back, open items, execute. 1 lakh అండి. 1 lakh మీద 3% ఎంత అవుతుంది? చెప్పండి. 5,000. యా, ఈక్వల్ 1 lakh ఇంటూ 3%, 3,000. టోటల్ అమౌంట్ ఎంత పే చేయాలి మనం? 3,000 మైనస్ 1 lakh మైనస్ 3,000 అంటే 97,000 మనం పే చేయాలి. 95. యా, F-53కి వెళ్తున్నాం, /F-53. మైనస్ 3,000. క్లియర్. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, క్లియర్. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి. సో 1 lakh, 1 lakh. ఓకే, ఇప్పుడు 3% సెటప్ చేశారు, 2% సెటప్ చేద్దాం. ఎగ్జాంపుల్ /XK02 ఎంటర్, ఎంటర్. ఇక్కడ విత్ ఇన్ 14 days లోపల పే చేస్తే 3%, విత్ ఇన్ 30 days లో పే చేస్తే 2%. 2% ఇవ్వండి, సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్ళండి /FB60 సేమ్ వెండర్ తో పోస్ట్ చేస్తున్నాను, BMW IT Solutions. $50,000. ఎంత ఉంది ఇక్కడ? 50,000 ఉంది. ఇప్పుడు 2% మా 2%. అంటే ఎంత? 1,000 రూపీస్. అంటే 50,000 లో 2% అంటే 1,000 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఎంత పే చేయాలి? 49,000 పే చేయాలి.
అదే 1 lakh లో 2% అంటే 2000. ఎంత పే చేయాలి మనం ఇక టోటల్ 98,000. ఓకే, యా, చూడండి. F-53 /N పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ టుడే డేట్ ఇవ్వండి. $49,000. minus 1,000 rupees. మ్యాచ్ అయిందా? అమౌంట్ ఎంటర్డ్ 49,000, అసెండ్ 49,000, నాట్ అసెండ్ 00. సేవ్. చూడండి, కేఆర్ కేజెడ్ కేఆర్ కేజెడ్ కేఆర్ కేజెడ్. ఇప్పుడు 1 lakh తో పోస్ట్ చేస్తాను. /FB60. Simulate, save. $1 lakh అయిందా? ఇప్పుడు 1 lakh లో మనకి 2% అంటే 2,000 లెస్ చేసి రిమైనింగ్ 98,000 పే చేయాలి. క్లియర్. 1 lakh. ఇలా గైస్, ఈ విధంగా మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్ లో మీతో నేను డిస్కస్ చేశాను. ఓకే, ఈ టాపిక్స్ అన్ని కూడా అకౌంట్స్ పేయబుల్ లో 4 టాపిక్స్ ఉంటాయి, అకౌంట్స్ రిసీవబుల్స్ లో 4 టాపిక్స్ ఉంటాయి. ఈ 4 టాపిక్స్ మీరు మంచిగా చేశారంటే రియల్ టైమ్ లో వీటి మీదనే మీకు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే ఏ బిజినెస్ లో అయినా కూడా అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ ఎక్కువగా ఉంటాయి. వెండర్స్, కస్టమర్స్ లేకుండా మార్కెట్ లో ఏ బిజినెస్ రన్ కాదు. కాబట్టి వీటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా? శారద, వెంకట్, రాజా, సార్ ధీరజ్, ఇష్యూ వచ్చింది కదా ఒకటి, ఏమ్మా? యా, అది ఒకసారి చెక్ చేసి చెప్తారా? ఓకే అనుకున్నా. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తావా? సిస్టమ్ ముందు ఉన్నావా?
అంటే నేను ఫోన్ లో లాగిన్ అయ్యాను. ఒకసారి చూస్తాను